అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం జాన్ బెర్రీమన్ రాసినటువంటి 'ద బాల్' పోయెమ్‌ని చూస్తున్నాం. జనరల్‌గా తెలుగులో బంతి ఫిలాసఫీలు చాలా ఉన్నాయి. ఎలా అంటే మన సినిమాల్లో గూడా ఉంటాయన్నమాట. నీకొచ్చిన కష్టం ఎంత? క్రికెట్ బంతెంత? వాడికెంత కష్టం వచ్చిందో తెలుసా? ఫుట్‌బాల్ బంతెంత? ఇట్లా బంతి ఫిలాసఫీలున్నాయి. బెర్రీమన్ కూడా ఏందంటే ఒక బంతి ఫిలాసఫీని తీసుకొచ్చాడు 'ద బాల్' పోయెమ్ ద్వారా. బాల్ అంటే బంతే. మామూలు బంతే. ఆడుకునే బంతే అన్నమాట. అయితే దీని మీద కూడా ఒక పోయెమ్ ఇంత అద్భుతంగా రాయొచ్చనే విషయం మనకి తెలుస్తుంది. అంటే వరల్డ్ ఈ ప్రపంచం అనేది ఎట్లా ఉంది? పిల్లోడు ఫస్ట్‌గా ఒక పాఠాన్ని నేర్చుకోబోతున్నాడు ఈ బాల్ ద్వారా. కాబట్టి ఏంటి ఆ పాఠం? ఈయన అంత గొప్పగా చెప్పిందేంటి? ఈ బంతి ఫిలాసఫీ ఏందో చూద్దాం. 'ద బాల్' బంతి. ఏ బాయ్ లూజెస్ ఏ బాల్. ఒక అబ్బాయి బంతి పోతుందండి. హీ ఈజ్ వెరీ అప్సెట్. చాలా బాధేస్తుంది ఆ అబ్బాయికి. ఏ బాల్ డజంట్ కాస్ట్ మచ్. యాక్చువల్‌గా కాస్ట్ ఎంత అవుతుంది? ఒక డైమ్. 10 సెంట్లు. మన భాషలో ఒక రూ. 10 అవుతుంది. నార్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు బై అనదర్ బాల్. ఇంకో బంతిని కొనుక్కోవడమో పెద్ద విషయం కాదు. వై దెన్ ఈజ్ ద బాయ్ సో అప్సెట్. ఎందుకని పిల్లోడు చాలా అప్సెట్‌గా ఉన్నాడు? ఎందుకని చాలా బాధపడుతున్నాడు? రీడ్ ద పోయమ్ టు సీ వాట్ ద పోయిట్ థింగ్స్ హ్యాస్ బీన్ లాస్ట్ అండ్ వాట్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ఇక్కడ పోయమ్ చదివేసి పోయిట్ అయిన జాన్ బెర్రీమన్ ఏమనుకుంటున్నాడు? అసలు ఏం కోల్పోయాడు ఆ అబ్బాయి? బాలేనా? ఇంకేమైనా కోల్పోయాడా? ఇంకా ఆ బాల్ కోల్పోవడం ద్వారా, ఆ అనుభవం ద్వారా పిల్లవాడు ఏం నేర్చుకుంటున్నాడు? వాట్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ఏం నేర్చుకుంటున్నాడు అనేసి మనమైతే ఇక చూస్తున్నాం. ఈ పోయెంని అయితే మనం ఈ విధంగా చూడబోతున్నాం. జాన్ బెర్రీమన్ రాయడం జరిగింది. ఇక మనం పోయెంలోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ ద బాయ్ నౌ. ఇక్కడున్న హీరో ఎవరు అంటే ఒక అబ్బాయి. వాట్ ఈజ్ ద బాయ్ నౌ హూ హ్యాస్ లాస్ట్ హీస్ బాల్. ఇదంతా జాన్ బెర్రీమన్ ఏం చేస్తున్నాడంటే కొంచెం దూరం ఉండి చూస్తున్నాడండి. ఈ పిల్లోడు బాల్తో ఆడుకుంటున్నాడు, గమనిస్తున్నాడు. బాల్ ఏంటంటే గెంతులు వేసుకుంటా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇర్రిట్రీవబుల్ అంటే దాన్ని మరలా ఎవడు తీయడానికి కష్టం, కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేయబోతున్నాడని జాన్ బెర్రీమన్ సినిమా చూసినట్టు చూస్తున్నాడండి. ఏం జరిగింది? ఆ అబ్బాయి ఏం చేయబోతున్నాడో చూద్దాం. వాట్ ఈజ్ ద బాయ్ నౌ. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేయబోతున్నాడు? హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్. ఏం చేయబోతున్నాడు? ఏం జరిగిందని ఏం చేయబోతున్నాడు అంటే ఆ అబ్బాయి బాల్ పోయిందండి. బంతి పోయింది వీడిది. ఇప్పుడు వీడేం చేస్తున్నాడో నేను చూడబోతున్నా అని జాన్ బెర్రీమన్ అనుకుంటున్నాడు. వాట్ ఈజ్ ఈ టు డూ. ఏం చేయబోతున్నావురా కుర్రోడా? అబ్బాయి ఏం చేయబోతున్నావు నువ్వు? ఐ సా ఇట్ గో. ఆ బంతి అయితే వెళ్ళడం నేను చూసా. నీళ్ళలోకి వెళ్ళిపోవడం నేనైతే గమనించా. బంతి పోయింది. పిల్లోడు ఆడ నించున్నాడు. దానికే చూస్తున్నాడు. ఏం చేయబోతున్నాడు అంటావు వీడు? మెర్రీలీ బౌన్సింగ్. ఆ బంతి ఎలా ఎగిరింది అనుకున్నావు? ఎగురుకుంటా గెంతులు వేసుకుంటా చక్కగా వీధుల్లో ఏం చేశా? డౌన్ ద స్ట్రీట్. ఇట్లా ఉంది, ఏటవాల్గా ఇట్లా ఉంది. బంతి ఇట్లా దొల్లుకుంటా చక్కగా ఆనందంగా. అండ్ దెన్ మెర్రీలీ ఓవర్. చాలా ఆనందంగా ఉంది బంతి. ఎందుకంటే అలా ఎగురుతుంది. అండ్ దేర్ ఇట్ ఈజ్ ఇన్ ద వాటర్. చివరికి ఎక్కడ ఉంది? ఇప్పుడు నీళ్ళల్లో పడిపోయింది. ఇప్పుడు నీళ్ళల్లో దాన్ని స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి తేవడానికి కూడా కుదరదు. ఎందుకంటే అది సముద్రం. పడిపోయింది. దాని మానాన అది వెళ్ళిపోతుంది. కోల్పోయా. ఈ బంతి పోతుందిరా బాబు, నా బంతి పోతుందని పిల్లోడికి అర్థమైపోయింది. నో యూస్ టు సే ఓ దేర్ ఆర్ అదర్ బాల్స్. ఇప్పుడు వేరే బంతులు ఉన్నాయి కదా అని అనడం వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. పిల్లోడి దగ్గరికి వెళ్ళి అరే పోతే పోయిందిలేరా, ఎన్ని బంతులు లేవు షాపుల్లో, ఎన్ని బంతులు ఉన్నాయనుకుంటావు? తెలుసా నీకు ఎన్ని దొరుకుతాయి? రూ. 10 పెడితే నీకు ఇంకో బంతి వచ్చిద్ది, బాధపడ మాకు అని అనడం
నో యూస్, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అండ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ ఫిక్సెస్ ద బాయ్. జాన్ బెర్రీమెన్ చెప్పుకున్నాం కదా సినిమా చూసినట్టు చూస్తున్నాడని. ఇప్పుడు పిల్లోడికి దుఃఖం తన్నుకుంటా వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, చాలా చాలా బాధ వస్తుంది ఇతనికి. అరే నా బంతి పోయిందే. యాజ్ ఈ స్టాండ్స్ రిజిడ్, గట్టిగా స్టిఫ్గా అంతే కదలకుండా నించున్నాడు. ట్రెంబ్లింగ్, ఆ కదలకుండా నించోవడంలో ఏం కనబడుతుందంటే వణకడం కనబడుతుంది. అండ్ స్టేరింగ్ డౌన్, ఇంకా నేల చూపులు చూస్తున్నాడు. బంతి వైపు చూశాడు, దాన్ని తెచ్చేటటువంటి వీలైతే లేదు, ఎవరూ హెల్ప్ చేయట్లా. చూస్తున్నటువంటి పోయిట్ జాన్ బెర్రీమెన్ కూడా కళ్ళు పిల్లోడి మీద ఉన్నాయి. ఇతను రెడీగా లేడు సాయం చేయడానికి, ఎందుకో ఇన్వాల్వ్ కావట్లా. ఇక ఈ పిల్లోడు కూడా ఏంటంటే నాకు ఏ సాయం దొరకదు, నేల చూపులు చూస్తున్నాడు. ఇక బిగుసుకుపోయి బాధపడుతున్నాడు అనమాట. ఆల్ హీస్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్, తన యొక్క పాత రోజులు, బాల్యపు రోజులు, ఆనందపు రోజులన్నీ నీళ్లలో మునిగిపోయినాయి. నీళ్లలో తేలి ఆడుతున్న బంతి. ఇదేంటి అంటే చూడండి, ఎప్పుడైనా సరే మన ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో తన బాల్యం అంతా ఉన్నాడు అనుకోండి, అదే ఇంట్లో ఉంటే ఓకే. అలా కాకుండా ఆ ఇల్లు ఏదో రకంగానో ఏదో కారణాన్నో అమ్మేశారు, మన బాల్యపు గుర్తులన్నీ ఆ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడు మన చిన్నప్పుడు ఏది ఆలోచించినా సరే ఆ ఇంటితో లింక్ అయి ఉంటుంది, ఆ ఇంటితోనే ప్రతిదీ ఉంటుంది. అరే నేను చిన్నప్పుడు నాకు కోవా అంటే ఇష్టం అంటే ఆ కోవా ఇంట్లో కూర్చొని తింటున్న జ్ఞాపకం మన మదిలో కనబడితే మనం ఎంతో లాస్ అయ్యాంరా, ఇల్లు మన దగ్గర లేదురా అని అనిపిస్తే మన బాల్యాన్ని మనం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు. ఫ్రెండ్స్తో ఆడుకొని నవ్వుకున్నటువంటి సందర్భాలన్నీ కూడా పోయినాయి. ఆల్ ఈజ్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్, ఆ హార్బర్లో కలిసి ఆ ఓడరే ఉంది. ఓడరే ఎక్కడ ఉంటుంది, సముద్రాల దగ్గర ఉంటుంది. ఆ నీళ్ళు ఏంది సముద్రంలో వెళ్ళిపోయింది. వాళ్ళు ఎవ్వడు కూడా 10 రూపాయల బంతి కోసం వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేయరు. ఓడలు వస్తుంటాయి, ఏదైనా గుద్దుకున్నా ఏదైనా జరిగినా ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం ఎవ్వడు కూడా బంతిని తెచ్చివ్వడు. వేర్ హీస్ బాల్ వెంట్, అక్కడికి వెళ్ళిపోయింది, సముద్రంలోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఆ బంతి. ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హీమ్. ఇప్పుడు ఈ కవి చెప్తున్నాడు అనమాట, అయ్యయ్యో మీరు చదివేవాళ్ళు అనుకున్నారు ఇప్పుడు నేను వెళ్ళి హీరోయిజం చూపిస్తానని. అట్లా నేనైతే ఏం చేయను, నేను అసలు ఈ విషయంలో కలగజేసుకోను, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారీ గారు అంటున్నాడు. మనతో చెప్తున్నాడు, అబ్బో ఇంత బాధపడుతున్నావు అని చెప్తున్నావు కదా బెర్రీమన్, నువ్వు వెళ్ళి పాపం పిల్లోడికి తెచ్చియొచ్చు కదా అంటే ఏమంటున్నాడంటే, అబ్బెబ్బే ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్, నేను అసలు ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు నన్ను ఇన్వాల్వ్ అస్సలు చేయొద్దు. ఏ టైం 10 రూపాయలదండి బంతి, నన్ను ఇన్వాల్వ్ చేస్తారని. ఆ సముద్రంలో పడితే ఏదైనా షార్క్ వచ్చి అట్ట లటక్కున పట్టుకొని ఎత్తుకెళ్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎనదర్ బాల్ ఈజ్ వర్త్లెస్. సరే నేను వెళ్ళి ఇప్పుడు ఏం చేయమంటారు, వెళ్ళి అరే కుర్రాడ ఏం పర్వాలేదురా అబ్బాయి, ఏం పర్వాలేదు పోతే పోయింది, 10 రూపాయలు పెడితే ఇంకో బాల్ వచ్చిద్దిరా అని చెప్పాననుకో, అదేమన్నా వాడికి ఊరట ఇచ్చిద్దా? ఊరట ఇవ్వదు. వాడిది వేరే, అక్కడ వేరే జరుగుతుంది. చెప్పుకున్నాం కదా, వాడి బాల్యం, వాడి ఆనందం అన్నీ పోయినాయి, దాంతో జ్ఞాపకాలు పోయినాయి అండి. దాంతో వేరేదేం లేదు, జ్ఞాపకాలు పోయినాయి. దాన్ని ఎవరు కొనిపించలేరు, దాన్ని ఎవరు తీసుకొచ్చి మరలా ఇవ్వలేరు. నౌ హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, అది వాళ్ళలో ఇప్పుడు ఒక బాధ్యత అనేది వస్తుంది. కోల్పోయాడు కదా, బాధ వస్తుంది కదా, ఆ బాధ ఏదో నేర్పిస్తుంది వాడి మెదడులో, వాడి హృదయంలో, వాడి మనసులో అన్ని చేంజెస్ వస్తున్నాయి. అందుకే బాడీ షేక్ అవుతుంది. ఈ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, వాడిలో బాధ్యత, ఒక పాఠం నేర్చుకుంటున్నాడు ఆ కుర్రోడు. అందుకని నేను కల్లీను బాల్ తేవడం పక్కన పెట్టండి, వాడిని అసలు కల్లీని కూడా కల్లీను. ఎందుకంటే బాధలో ఉన్నాడు, బాధల్లోనే కాదు వాడు జీవితం యొక్క గొప్ప పాఠాన్ని నేర్చుకుంటున్నాడు. డిస్టర్బ్ చేయకూడదు, గొప్ప పాఠం నేర్చుకుంటున్నాడు. బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాడు.
ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ పొజిషన్స్, ఈ ప్రపంచమంతా కూడా ఇది కావాలి, అది కావాలి, అది కొనాలి, ఇది కొనాలి అని అన్నీ కొని దగ్గర పెట్టుకునేటటువంటి ప్రపంచం. ఎవరు ఎక్కువగా కలిగి ఉంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకునేటటువంటి ప్రపంచం. పీపుల్ విల్ టేక్ బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్ లిటిల్ బాయ్. ఇలాంటి ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడు గొప్ప అనుకునేటటువంటి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే జనాలు మన దగ్గర ఉన్న బంతుల్ని కూడా లాక్కుంటారు. కేవలం బంతి ఇక్కడ వాటర్లో పోయింది, నువ్వు అదృష్టవంతుడి అబ్బాయి, జనాలే లాక్కుంటారు తెలుసా. అప్పుడు నీకు ఇంకా బాధేస్తుంది. బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్. ఇలాంటి బంతులు, ఇది ఒక్కటే నీ పోయింది, ఇలాంటి బంతులు చాలా పోతాయి. అంటే ఇలాంటి వస్తువులు చాలా పోతాయి, ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి ఇలాంటి జీవితంలో. ఇప్పుడు వాడిని డిస్టర్బ్ చేసి నేను తెస్తానురా దూకితే 10 రూపాయల కోసం నా ప్రాణాలు ఎక్కడ పోయేది అని బెర్రీమన్ అంటున్నాడండి. నేను ఇన్వాల్వ్ చేయొద్దు, నేను ఇన్వాల్వ్ అవను. వాడు బాధపడుతున్నాడు నిజమే, కానీ చూడండి వాడు వణుకుతున్నాడు, వాడు నేర్చుకుంటున్నాడు, వాడి మెదడులో మార్పు వస్తుంది, వాడి గుండెలో మార్పు వస్తుంది, బాడీ చూడండి షేక్ అవుతుంది అనేసి మనకు చెప్తున్నాడు. నో వన్ బైస్ ఏ బాల్ బ్యాక్. నేను ఇస్తాను జాన్ బెర్రీమన్, ఇప్పి వాడికి, ఆ కుర్రోడికి. అంటే అతను ఏం చెప్తానంటే నువ్వు బాల్ ఇప్పిస్తావు, దాంతోపాటు ఉండే ఆనందాలని, దాంతోపాటు అతను ఎక్స్పీరియన్స్ అయిన వాటిని దేన్ని ఇప్పించలేవు తెలుసా. ఒక కుక్క ఉందండి, బాగా పెంచుకున్నారండి, చనిపోయింది. కుక్క మహా అయితే ఒక 10,000 పెడితే మంచి సూపర్ కుక్క వచ్చిద్ది, మామూలు కుక్క రాదు, ఓ రేంజ్లో వచ్చిద్ది. కానీ కొనరు. దాని ఫోటో పెట్టుకొని దానికి దండేసి గుర్తు చేసుకుంటా ఏందో మనిషిలాగా చచ్చిపోయినట్టుగా తెగ ఫీల్ అవుతారు. 10,000కి ఎందుకురా ఇల్లు అనిపించింది. కానీ మళ్ళీ వాడిని కుక్క కొనమంటే కొండు, చచ్చినా కొండు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ తనకు చాలా నేర్పిస్తుంది. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఎవడు వీడికి బాల్ ఇప్పలేడు. ఎందుకంటే వాడు వణుకుతున్న విధానం, వాడు నేర్చుకుంటున్న విధానం చూస్తే దాంతో ఆ బాల్తో ఆ అబ్బాయికి చాలా అటాచ్మెంట్ ఉంది. తల్లిదండ్రులు దూరంగా ఎక్కడికైనా ఆఫీసు వాటికి వెళ్ళినప్పుడు ఈ బంతే అతనికి ఫ్రెండ్ లాగుంది, ఫ్రెండ్ ఎవరు లేనప్పుడు ఫ్రెండ్ లాగుంది, ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎంతోమందిని ఫ్రెండ్స్గా చేసేటట్టు చేసింది ఈ బంతి. అలాంటి బంతి, చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి బంతిది. మనీ ఈజ్ ఎక్స్టర్నల్. ఇక్కడ ఇంటర్నల్గా జరుగుతుంది చాలా. డబ్బు అనేది ఎక్స్టర్నల్ని మాత్రమే మార్చగలదు. ఇక్కడ 2 ఉన్నాయి. పిల్లవాడికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా 2 జరుగుతున్నాయి. ఎక్స్టర్నల్గా నేను సెట్ చేయగలను, అంటే ఎక్స్టర్నల్గా ఓ బంతి ఇచ్చి ఓకే అనిపించగలను. కానీ వాడి ఇంటర్నల్లో జరుగుతుంది చూసారా, వాడి జీవితాన్నే మార్చేటటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. వాడికి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. కోల్పోతే ఏం జరుగుతుందో అన్న భయం వాడిలో మొదలైంది. వాడు జీవితంలో ఎదగాలంటే ఈ లెసన్ నేర్చుకోవాలి, కాబట్టి ఈ లెసన్ మధ్యలో నేను వాడిని ఆపి తప్పు చేయను అనేసి జాన్ బెర్రీమన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. హీఈస్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాడండి ఆ అబ్బాయి. వెల్ బిహైండ్ ఈజ్ డెస్పరేట్ ఐస్. అది ఎక్కడ కనబడుతుంది, బాధపడేటటువంటి తన కళ్ళ వెనక కనబడుతుంది అది. ద ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్, ఏ టు జెడ్ ఆఫ్ లాస్, అవన్నీ వాడికి నేర్పించబడతాయి. ఈ క్షణాన్ని కోల్పోవడంలో PhD చేసేస్తాడు వెంటనే వాడు. ఎందుకంటే కోల్పోవడం అంటే బంతిని కోల్పోవడం కాదు ఫిజికల్గా, దాంతో ఉన్నటువంటి ఎన్నో ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అవన్నీ పోతాయనే విషయం ఆ పిల్లోడికి అర్థమవుతుంది. నెక్స్ట్ నుంచి జాగ్రత్త పడతాడు. లేదా వాడేం చేస్తాడు, ప్రతి దాన్ని కూడా తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా చాలా జాగ్రత్తగా ఇప్పించిన వాటినన్నిటినీ కూడా నాశనం చేస్తాడు, పాడు చేస్తాడు, బాధ్యత లేకుండా పెరుగుతాడు. కానీ ఈ బంతి వాడికి బాధ్యత నేర్పిస్తుంది. బంతి కాదు, కోల్పోయిన బంతి నేర్పిస్తుంది వాడికి. కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. అది ఏం నేర్పిస్తుంది వాడికి, రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుంది, బాధ్యత నేర్పిస్తుంది. అంతేకాదు అతని కోల్పోవడం ఎంత భయంకరమో నేర్పిస్తుంది. అలానే కోల్పోవడంలో A to Z నేర్పిస్తుంది, హౌ టు స్టాండ్ అప్. అంతేకాదు కోల్పోయినప్పుడు మనిషి అనేవాడు ఎలా నిలబడి తట్టుకోవాలో నేర్పిస్తుంది. ఊరక కోల్పోగానే అయ్యో నాది అది పోయింది ఇది పోయిందని. సపోజ్ పిల్లవాడి దగ్గర ఏదో ముఖ్యమైనది ఉంది, ఓ స్మార్ట్ వాచ్ ఉంది, ఎవడో లేపేశాడు, ఇంకా చూసుకోండి వాడు
ఒక 10 రోజులు మనిషే గాడు. దాంతో అటాచ్‌మెంట్ ఉంటుంది. అరే! నాది పోయిందిరా, నాది పోయిందిరా, నాది పోయిందిరా. 100 కాదు 1000 మందికి కనబడినోళ్ళందరికీ చెప్తాడు. అది ఇక్కడ ఏందంటే కోల్పోయిన బంతి ఇతనికి బాధ్యతతో పాటు ఒక వస్తువు గాని, వ్యక్తి గాని కోల్పోయినప్పుడు అతను ఎలా నిలబడాలనే విషయాన్ని, ఎలా నిలబడి తట్టుకొని నిలబడాలి అనే విషయాన్ని నేర్పిస్తుంది ఇక్కడ. కాబట్టి నేను డిస్టర్బ్ చేయను, ఇన్వాల్వ్ అవ్వను. బాధ్యత నేర్చుకుంటున్నాడు, భయం నేర్చుకుంటున్నాడు, కోల్పోవడంలో ఏ టు జెడ్ తెలుసుకుంటున్నాడు. అలానే కోల్పోయినప్పుడు ఎలా నిలబడి తట్టుకోవాలో నేర్చుకుంటున్నాడు. చాలా పొందడం కాదండి, కోల్పోయినప్పుడు మనం నిలబడడం అనేది చాలా అవసరం. ఈ ప్రపంచంలో పొందడం కాదు, కోల్పోవడం ఎక్కువగా ఉంటుంది. వయసు కోల్పోతూ ఉంటాం, చాలా కోల్పోతూ ఉంటాం. ఫిజికల్గా జుట్టు కోల్పోతూ ఉంటాం, చాలా బలం కోల్పోతూ ఉంటాం. తల్లిదండ్రులు కాలం చేస్తుంటారు, వాళ్ళని కోల్పోతుంటాం. ఇవన్నీ కూడా తట్టుకొని నిలబడి మనిషి అనేవాడు ఇంతకాలం ఈ భూమి మీద ఉన్నాడు అంటే తట్టుకొని నిలబడడం ద్వారా. చాలామంది చిన్న చిన్న విషయాలకి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు. ఈ పిల్లోడు అలా ఉండకూడదు, వాడు తట్టుకొని నిలబడాలా, నేర్చుకోవాలా. అందుకని జాన్ బెర్రీమన్ అనే నేను ఇన్వాల్వ్ కాను. నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో. ప్రతి ఒక్కడికి ఇది తెలిసిద్ది, ఏదో ఒక రోజున ఖచ్చితంగా తెలిసిద్ది. ప్రతి ఒక్కడు నేర్చుకోవాల్సిన లెసనే ఇది. కోల్పోవడం వల్ల కలిగేటటువంటి బాధను అనుభవించి జాగ్రత్తగా బ్రతకడం ఎలా అనేది ప్రతి ఒక్కడికి తెలిసిద్ది. అండ్ మోస్ట్ నో మెనీ డేస్ హౌ టు స్టాండ్ అప్. అది ఎలా తట్టుకొని నిలబడాలో కూడా తెలిసిద్ది, నేర్చుకోవాలి. కాబట్టి జాన్ బెర్రీమన్ అనే నేను, ఈ పిల్లవాడు బంతిని కోల్పోయాడు. ఆ బంతి కోల్పోవడం వల్ల ఈ వ్యక్తిలో, ఈ బాలుడిలో ఏం జరుగుతుంది అంటే బాధ కలిగింది. నేనైతే ఇన్వాల్వ్ గాను. ఎందుకంటే ఈ పిల్లవాడికి కోల్పోవడంలో ఉండే బాధ తెలుస్తుంది. ఆ బాధ వల్ల బాధ్యత తెలుస్తుంది. ఆ బాధ్యత వల్ల తన జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు కోల్పోకుండా ఉంటాడు. కోల్పోయినప్పుడు ఎలా నిలబడి తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలో పిల్లోడు అక్కడుండి నేర్చుకుంటున్నప్పుడు అది 10 రూపాయల విషయం. కానీ అతని ఇంటర్నల్గా లక్షలు ఇచ్చినా కానీ రానటువంటి లెసన్స్ నేర్చుకుంటున్నాడు. కాబట్టి నేను అతని విషయంలో ఇన్వాల్వ్ కాను. జాన్ బెర్రీమన్ అనే నేను ఇన్వాల్వ్ కాదలుచుకోవట్లేదు అనేసి చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు మనం దీని యొక్క లైన్ టు లైన్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, అంటే లైన్ టు లైన్ నోట్స్ లాగా అనమాట, లైన్ టు లైన్ ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఫర్దర్గా మనం ఇప్పుడు ఇదే వీడియోలో చూద్దాం. లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అని చూసే ముందు గ్లాసరీ చూద్దాం. గ్లాసరీ అంటే ఏదైతే పదాలు ఉన్నాయో అవి. దేర్ ఆర్ అదర్ బాల్స్ అంటే ఏంటంటే the word suggests that the loss is not important enough to worry about. అంటే సింపుల్గా ఏంటంటే, అరే 10 రూపాయలు ఇస్తాను వేరే బాల్ కొనుక్కోరా, దేర్ ఆర్ అదర్ బాల్స్, వేరే బాల్స్ ఉంటాయి కదా అని. అంటే ఏంటంటే ఈ లాస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదబ్బాయి అనేసి అనమాట. లాస్ అని పెద్ద ఇంపార్టెంట్ కాదు, 10 రూపాయలు పెడితే వచ్చింది అనేసి అర్థం అనమాట. పెద్ద నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వేరే బాల్స్ ఉన్నాయి కదా. దేర్ ఆర్ అదర్ బాల్స్ అంటే వేరే బాల్స్ ఉన్నాయి కదా. షేకింగ్ గ్రీఫ్ అంటే సాడ్నెస్ విచ్ గ్రేట్లీ ఎఫెక్ట్స్ ద బాయ్. ఇక్కడ షేకింగ్ గ్రీఫ్ అంటే వణికిపోవడం, చాలా 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 ఏంటంటే తనకు వచ్చినటువంటి ఏదైతే బాధ వల్ల వణికిపోతున్నాడు పిల్లడు. రే ఇక్కడ బాల్ కోల్పోయినందుకు కాదు, బాల్తో పాటు తాను ఏదైతే ట్రావెల్ చేశాడో తన జీవితాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి రిజిడ్ అంటే స్టిఫ్ అంటే అట్లానే నిలబడిపోవడం, గట్టిగా ఏమాత్రం కదలకుండా, తాను ఏమాత్రం కదలకుండా అంతే స్టిఫ్గా నిలబడిపోవడం అనమాట. ఏమాత్రం కదలిక ఉండకుండా ఉండడం అని అర్థం. తర్వాత ఇంట్రూడ్ ఆన్. హియర్ ఎంటర్ ఏ సిచ్యువేషన్ వేర్ వన్ ఈజ్ నాట్ వెల్కమ్. ఇంట్రూడర్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఏమాత్రం సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అవడం ఒక విషయంలో, అదని ఇంట్రూడర్ అంటుంటారు, మధ్యలో వచ్చేవాడిని. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో
వెళ్ళకూడదు. జాన్ బెర్రీమన్. ఎవరు చెప్పారు వెళ్ళకూడదని? జాన్ బెర్రీమనే చెప్పాడు. నేను ఇన్వాల్వ్ కాదలుచుకోవట్లేదని. ఇంట్రూడ్ ఆన్ అంటే ఇన్వాల్వ్ అవడం. డైమ్ అంటే 10 సెంట్స్ అంటే 10 సెంట్లు అనమాట. డైమ్ అంటే 10 సెంట్స్ అంటే డాలర్. యాక్చువల్గా మనం వింటూ ఉంటాం, దాంట్లో కూడా మన రూపాయికి పైసలు ఎలా ఉంటాయో డాలర్కి కూడా సెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డెస్పరేట్, హోప్లెస్ అంటే ఎలాంటి హోప్ లేదు, ఆ బంతి మరలా వచ్చింది అనేటటువంటి ఆశ అయితే లేదు. డెస్పరేట్ అంటే నిరాశ చెందు అని అర్థం అనమాట, నిరాశ. ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్ అంటే అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ లాస్, వాట్ ఇట్ మీన్స్ టు లూజ్ సంథింగ్. అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ లాస్. లాస్ అయితే కోల్పోయిన వాడికే తెలుస్తుంది ఏం కోల్పోయాడనేది. జస్ట్ ఒక ఏదైనా పోయింది అనుకోండి, జనరల్గా ఏంటంటే దాని ఏదైతే డబ్బుల వాల్యూ ఏదైతే ఉందో అది చూస్తారు జనాలు. కానీ అసలు ఏం కోల్పోయాడనేది కోల్పోయిన వ్యక్తిని బట్టే తెలుస్తుంది, ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్ అంటే ఏదైతే కోల్పోయాడో అది దాని యొక్క టోటల్ అనమాట, A to Z. ఇక్కడ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ లాస్ అంటే ఏదైతే కోల్పోయాడో దాని గురించి నాలెడ్జ్ ఆఫ్ లాస్ అనమాట. ఇక్కడ ఎపిస్టెమాలజీ, అసలు ముందు ఎపిస్టెమాలజీ అంటే ఏంటంటే తెలుగులో జ్ఞాన మీమాంస అంటారు. జ్ఞాన మీమాంస అంటే ఏంటంటే జ్ఞానం గురించి చదవడం. అసలు నాలెడ్జ్ అంటే ఏంది దాని గురించి చదివేంటే ఎపిస్టెమాలజీ. ద గ్రీక్ వర్డ్ ఎపిస్టెమే మీన్స్ నాలెడ్జ్. ఓకే, నాలెడ్జ్కి సంబంధించిన శాస్త్రం అనమాట. ఇట్ కమ్స్ ఫ్రమ్ వర్డ్ మీనింగ్ టు అండర్స్టాండ్, టు నో, తెలుసుకోవడం. ఎపిస్టెమాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ నేచర్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్. జ్ఞానం గురించి చదవడం అనమాట. ఎపిస్టెమాలజీ అంటేనే జ్ఞానం గురించి చదవడం. ఎపిస్టెమాలజీ లాస్ అంటే పోగొట్టుకోవడం అనేటటువంటి జ్ఞానపు అధ్యయనం అని అర్థం. జ్ఞాన మీమాంస అంటే ఇక్కడ లాస్ మీద A to Z అని అర్థం అనమాట. ఒక లాస్ జరిగితే కోల్పోయి ప్రాథమికంగా ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి, ఎక్స్టర్నల్గా ఉంటాయి, దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలా A to Z ఆఫ్ లాస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్ అనమాట. అంటే నాలెడ్జ్ గురించి చదివేటటువంటిదే అదిగోండి. ఎపిస్టెమాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ యొక్క స్వభావం గురించి చదివేదే ఎపిస్టెమాలజీ. ఎవరైనా నాలెడ్జ్ కావాలనుకుంటారు, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటుంటారు. కాబట్టి తెలుసుకోవడం అనేది పవర్. అలాంటి నాలెడ్జ్ గురించి ఒక అధ్యయనం చేసే శాస్త్రం ఎపిస్టెమాలజీ. అదండి లైన్ టు లైన్ అనేది ఇప్పుడు చూద్దాం. జాన్ బెర్రీమన్ రాసినటువంటి ద బాల్ పోయం లైన్ టు లైన్ చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇంగ్లీష్లో మనకి నోట్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది. సింపుల్గా లైన్ టు లైన్ మనం ఇంగ్లీష్లో చూద్దాం. వాట్ ఈస్ ద బాయ్ నౌ హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఫస్ట్ సెంటెన్స్ ఇది. జాన్ బెర్రీమన్ ఒక బాలుని చూశాడు, ఆ బాలుని చూసేసి హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్, ఏం జరిగింది అక్కడ? అతను ఒక బంతిని కోల్పోవడం జరిగింది. ద స్పీకర్ ఈజ్ ఆస్కింగ్ వాట్ ద బాయ్స్ కరెంట్ స్టేట్ ఈజ్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ బాల్. దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా స్పీకర్ అడుగుతున్నాడు అనమాట, అరే ఈ పిల్లోడికి బాల్ పోయింది, ఇప్పుడు వీడి సైకలాజికల్ సిచ్యువేషన్ ఏంటి, మెంటల్ సిచ్యువేషన్ ఏంటి, ఏంటి అట్లా నించొని చూస్తున్నారు. బాల్ అయితే మాత్రం పోతుంది, అతని కంట్రోల్లో నుంచి తప్పిపోయింది, ఇక రాదు. అరే ఈడేంది బాల్ని గమనించట్లా, పోయేట్టు కుర్రోడిని గమనిస్తా, ఈ బాలుని గమనిస్తున్నాడు. ఈ బాలుని గమనిస్తా వీడి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమంటావు అనేసి. వాట్ ఈజ్ ఈ టు I saw it go. The speaker repeats the question, emphasizing the boy's predicament and then mentions witnessing the ball rolling away. ఇక్కడ ఎవరైతే ఉన్నారో పోయిట్ ఏం చేస్తున్నాడంటే జాన్ బెర్రీమన్ ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ బాల్ పోవడం చూస్తున్నాడు. ఇక బాల్ లేదు, ఇక కంట్రోల్లో లేదు, తెచ్చుకోవడానికి వీలు లేదు అన్న టైంలో ఏం చేయబోతున్నాడంటావు ఈ పిల్లోడు? ఐ సా ఇట్ గో, అదైతే పోయింది. ఏంటంటే బాలుడికి అబ్బాయికి వచ్చినటువంటి కష్టాన్ని చూశాడు, ఇప్పుడు బాల్ పోయింది, ఏం చేయబోతున్నాడంటావు అనేసి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మనం మెర్రీలీ బౌన్సింగ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ దెన్ చెప్పాడు కదా, బంతి పోవడం చూశాను, బంతి అవుట్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు ఎవరు కూడా దాన్ని మళ్ళీ తేలేరు.
మెర్రీలీ బౌన్సింగ్, ఆ బాల్ ఏం చేస్తుంది, చాలా ఆనందం. ద బాల్ వాజ్ బౌన్సింగ్ హ్యాపీలీ. ఆ బాల్ అనేది చాలా ఆనందంగా గంతులేసుకుంటూ డౌన్ ది లేన్ వెళ్ళిపోయి పోర్ట్లో ఆ యొక్క నీళ్ళలో పడిపోయింది. సజెస్టింగ్ ఏ కేర్ఫ్రీ మోషన్ యాజ్ ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద బాయ్. చక్కగా అబ్బాయి నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఆ బంతి. మెరీలీ ఓవర్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. చాలా ఆనందం. ద బాల్ కంటిన్యూస్ ఇట్స్ హ్యాపీ బౌన్స్. చక్కగా గెంతులేస్తుంది. ఇక్కడ పడింది, తర్వాత ఇక్కడ పడింది, తర్వాత ఇక్కడ పడింది, తర్వాత నీళ్ళలోకి వెళ్ళిపోయింది. అంటిల్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ ద వాటర్. చక్కగా గెంతులు వేసుకుంటూ వెళ్ళింది బంతి. వెళ్ళి 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 ఏం చేసింది, నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఇంప్లయింగ్ ఇట్ ఈస్ నౌ ఇర్రిట్రీవబుల్. దాన్ని ఎవరైనా దాన్ని గనక మరలా పొందాలి అన్న ఇది లేదు, ఇక చేయడానికి ఏం లేదు. ఆ బంతి అనేది ఎవరు కూడా తీసుకురాలేని ప్లేస్కి వెళ్ళిపోయింది. ఆ విధంగా జరిగిందనమాట. మెరీలీ ఓవర్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. నీళ్ళలోకి వెళ్ళిపోయింది. నో యూస్ టు సే ఓ దేర్ ఆర్ అదర్ బాల్స్. అరే కుర్రోడా, అరే అబ్బాయి, వేరే బాల్స్ ఉన్నాయిలేమ్మా, వేరే బాల్స్ కొనుక్కోవచ్చు, ఆ బాల్ కోసం అంతగా బాధపడొద్దు అని చెప్పడానికి లేదు. ద స్పీకర్ స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ఫ్యూటైల్ టు కంఫర్ట్ ద బాయ్. అసలు ఆ అబ్బాయిని నచ్చజెప్పాలి, ఓదార్చాలి అన్నది అనవసరం, వ్యర్థం. బై సేయింగ్ దేర్ ఆర్ అదర్ బాల్స్, అరే ఇంకా ఉంటాయి గారా బాల్స్, కొనుక్కోవచ్చు గారా అని చెప్పడం వేస్ట్. యాజ్ దిస్ పర్టిక్యులర్ బాల్ హ్యాస్ యూనిక్ సిగ్నిఫికెన్స్. ఈ బాల్కి అతనికి విడదీయరానటువంటి అనుబంధం ఉంది. ఏంటంటే కొత్త ఫ్రెండ్స్, అలానే బాల్తో ఏంటంటే ఎంతోమంది కొత్త ఫ్రెండ్స్ని చేసుకుని ఉండొచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు సాయపడి ఉండొచ్చు, బాల్తో కూడా మాట్లాడుకొని ఉండొచ్చు. ఈ చిన్న అబ్బాయి బాల్స్తో వీటితో మాట్లాడుతుంటారు పిల్లలు, ఏయ్ కదలమాకు అట్లా అంటుంటారు అనమాట. అండ్ అల్టిమేట్ షేకింగ్ గ్రీఫ్ ఫిక్సెస్ ద బాయ్. వెయిట్ చేస్తున్నాడు పోయిట్. బెర్రీ మ్యాన్ చూస్తున్నాడు, అరే వీడు ఏందో చూద్దాం ఉండు, వీడి పొజిషన్ ఏందో చూద్దాం ఉండు అనేసి చూస్తున్నాడు. చూస్తుంటే షేకింగ్ గ్రీఫ్, బాధ అనేది స్టార్ట్ అయింది. వణికిపోతున్నాడు పిల్లోడు, అర్థమవుతుంది. ద బాయ్ ఈజ్ ఓవర్వెల్మ్డ్ విత్ డీప్ సారో. చాలా భయంకరమైన బాధ అయితే ఉంది ఈ అబ్బాయికి. యాజ్ దిస్ లాస్ ఫీల్స్ మాన్యుమెంటల్ టు హిమ్. ఇది ఒక చారిత్రక ఘటన అతని జీవితంలో. బాల్ పోవడం అనేది జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ లాస్ట్ సంథింగ్. ఒకటి లాస్ అయ్యాడు ఇక్కడ. మొట్టమొదటిసారి ఈ అబ్బాయి కోల్పోవడం అనేది జరిగింది తన జీవితంలో. దాంతో ఖచ్చితంగా ఇది అతనికి గుర్తుండిపోతుంది. బాలే కదా కాదు, ఆ బాల్తో పాటు ఎన్నో అనుభవాలు, ఎన్నో గుర్తులు, ఎన్నో మెమరీస్, జ్ఞాపకాలు అనేవి లింక్ అయిపోయి ఉన్నాయన్నమాట. యాజ్ ఈ స్టాండ్స్ రిజిడ్ ట్రెంబ్లింగ్ స్టేరింగ్ డౌన్. ఇక ఏంటంటే అట్లానే నిలబడిపోయాడు, వణికిపోతున్నాడు, ఆ బాల్ వంక చూస్తూ నేల వంకలు చూస్తున్నాడు. ద బాయ్ ఈజ్ ప్యారలైజ్డ్ విత్ ఎమోషన్ ట్రెంబ్లింగ్ అండ్ గేజింగ్ డౌన్వర్డ్ ఇన్ డిస్పేర్. మొత్తానికి బాధతో ఏం చేస్తున్నాడు అంటే టోటల్గా అతను కుంగిపోయాడు. బాధ వేస్తుంది, చాలా బాధ వేస్తుంది. బాల్ పోయింది, అరే రే అసలు ఎంతకాలం ఉంది నాతో పాటు, అరే అనవసరంగా ఇక్కడ ఆడి దాన్ని పోగొట్టానే అనేసి అనుకుంటున్నాను. ఆల్ హీస్ యంగ్ డేస్ ఇన్ టు హార్బర్ వే. అంటే ఏంటంటే ద బాయ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హిల్ పాస్ట్ డేస్. యంగ్ డేస్ అంటే పాస్ట్ డేస్. నౌ టైడ్ టు దిస్ మూమెంట్ ఆఫ్ లాస్. ఇప్పుడు గతంలో దానితో అనుభవించినటువంటి, ఆనందించినటువంటి ప్రతి సన్నివేశాన్ని బాల్ పోవడం అనే దాంతో లింక్ చేసేసాడు. అంటే అవన్నీ పోయినాయి. కేవలం బంతి పోవడమే కాదు, ఫ్రెండ్స్ ఆడుకోవడం పోయింది, కొత్త ఫ్రెండ్స్ చేసుకునేటటువంటి విధానం పోయింది. ఇలా రకరకాల ఆలోచనలు అనేవి అతనికి చుట్టుముడుతున్నాయి అన్నమాట. హిస్ బాల్ వెంట్, ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్. బంతి పోయింది, నేనైతే ఈ విషయంలో కలగజేసుకోదలుచుకోవట్లా, అసలు ఎంటర్ అవ్వదలుచుకోవాలి ఈ విషయంలో అని బెర్రీ మ్యాన్ చెప్తున్నాడు. బెర్రీ మ్యాన్ ఏం చెప్తున్నా అంటే ఈ బాల్ విషయంలో నేను కలగజేసుకోను. మనమే అనిపించేది, అదే పోయిట్టు నువ్వు వెళ్ళి ఏం చేస్తా అంటే సముద్రంలో దూకేసి ఈదుకుంటా పోయి బాల్ని తీసుకొచ్చేసేయి అని అంటాం మనం చూసేవాళ్ళం.
ద స్పీకర్ చూసెస్ నాట్ టు డిస్టర్బ్ ద బాయ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ హిస్ గ్రీఫ్. కానీ ఇట్ ఈస్ ఇర్రిట్రీవబుల్. కానీ ఆ బంతిని మరలా ఎవ్వరు తీసుకురాలేరు. ఓకే, మనం అయితే మాత్రం మన ఏడ ఒడ్డున ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అదే చెప్తాం. ఆ సిచ్యువేషన్లో లేవు కాబట్టి పోయి బాల్ ఎత్తుకురమ్మ పోయిట్టు బెర్రీమెన్ ఇంత బాధపడుతున్నావు చూస్తున్నా పిల్లోడు, ఆ మాత్రం ఉండొద్దు నీకు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఏం చేస్తావంటే పిల్లోడు బంతి తెచ్చేయమ్మా వెళ్ళేస్తే అప్పు అనేసి మనం ఏం చేస్తామంటే ఉచిత సలహా పడేస్తాం బెర్రీమెన్కి. కానీ ఇతను మాత్రం ఐ డోంట్ ఇంటర్ఫియర్ అంటున్నాడు. నేను అసలు ఈ విషయంలో నేను కలగజేసుకొని ఏ డైమ్ ఎంత అవుతుంది ఒక డైము? అనదర్ బాల్ ఈజ్ వర్త్లెస్ నౌ. యాక్చువల్గా ఇంకో బాల్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ పనిచేయదు. అసలు ఇంకో బాల్ అనేది దానికి విలువే లేదు. ద స్పీకర్ నోట్స్ దట్ ఆఫరింగ్ మనీ ఆర్ అనదర్ బాల్ కెనాట్ రీప్లేస్ వాట్ హ్యాస్ బీన్ లాస్. అతను బాధపడుతుంది అతని జ్ఞాపకాలన్నీ పోయినాయి అని. దాంతోపాటు దాని మీద గీతలు గీసి ఉంటాడు, దాని మీద ఏదో రాతలు రాసి ఉంటాడు, దానికి ఒక కథ చెప్పుంటాడు, ఓ ఫ్రెండ్లా పక్కన పెట్టుంటాడు. ఈ అమూర్త భావనలు పిల్లల్లో ఉండవు. అంటే ఏంటంటే వస్తువులకి ప్రాణం ఉండదనే విషయం వాటికి చాలా లేటుగా తెలుస్తుంది. కాబట్టి వాటిని కూడా ప్రాణం ఉన్నట్టుగా భావించి వాటిని ఏంటంటే నాది పొజిషన్, నా బాలు, టచ్ చేయదు, తమ్ముడిని కూడా చెల్లెని కూడా టచ్ చేయనీరు. కాబట్టి ఒక డైము ఏముంది, చాలా తక్కువ అమౌంట్. ఒక డైమ్ అంటే 10 cents అనమాట. అమెరికన్ దాంట్లో జనరల్గా చెప్పుకోవాలంటే వాళ్ళది డాలరు. డాలర్కి 100 cents అనుకుంటే 10 cents ఇది. కాబట్టి అసలు చాలా తక్కువ, కానీ అప్రస్తుతం. అది వేరే బాల్ కొనుక్కోవచ్చులేమ్మా అనేది వాడి బాధని ఏమాత్రం తగ్గించదు. హీ సెన్సెస్ హిస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. ద బాయ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ హిస్ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ద పర్మనెన్స్ ఆఫ్ లాస్. జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ అందుకోవడమే, అన్నీ పొందుకోవడమే అనుకుంటారు. కానీ లాస్ అవ్వడం, కోల్పోవడం అనే విషయం అనేది చాలామంది గ్రహించరు. జీవితం అంటే పొందుకోవడం కాదు, లాస్ అవుతూ ఉంటాం. ఈ లాస్ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే మనం ఈ పిల్లవాడిలాగా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు. అండ్ గట్టిగా నిలబడి మనం ముందుకు వెళ్ళడానికి ఏదైతే అవసరమో దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. ఈ సెన్సెస్ ఈజ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత అనేది నేర్చుకుంటున్నాడు ఇక్కడ. పర్మనెన్స్ ఆఫ్ లాస్, ఒక లాస్ జరిగితే అది పర్మనెంట్గా ఉంటుంది అనేది నేర్చుకుంటున్నాడు. ఎట్లా ఉంటుంది? సపోజ్ ఒక కుక్క ఉందనుకోండి, మీరు పెంచుకున్నారనుకోండి, ఆ కుక్క చనిపోతే మరలా ఇంకో కుక్కని ఎవ్వరు పెంచుకోవడానికి సాధించరు. జీవితంలో మరలా ఇంకో కుక్కని పెంచాలంటే భయపడతారు. వణుకు కింద నుంచి పుట్టుకొచ్చిద్ది, గుండె పగిలిపోద్ది, అంత భయంకరంగా ఉంటుంది. ఒక కుక్కని పెంచిన తర్వాత అది చనిపోతే మరలా ఇంకో కుక్కని వాళ్ళు ఏమాత్రం రెడీగా ఉండరు. పర్మనెన్స్ ఆఫ్ లాస్ జరుగుతుంది. ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పొసిషన్స్ పీపుల్ విల్ టేక్ బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్ లిటిల్ బాయ్. ఇంకా ఈయన చెప్తున్నాడు, వెళ్ళి పిల్లోడితో చెప్పట్లేదు కానీ ఇతను ఈ సలహా అయితే ఇవ్వాలనుకున్నాడు. ద బాయ్ ఈజ్ లెర్నింగ్ దట్ ఇన్ ఏ మెటీరియల్ వరల్డ్ పొసిషన్స్ కెన్ బి లాస్ట్ ఆర్ టేకెన్ అవే. ఇదంతా కూడా మెటీరియల్ వరల్డ్ అని. అంటే ఇక్కడ ఎవరికి ఎక్కువ ఉంటే వాడు గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కారు ఉందనుకోండి, అది గొప్ప. ఓ పిల్లోడు స్కూల్కి కారులో వస్తుంటే దట్ ఈజ్ మెటీరియల్. అది కారు జస్ట్ ఒక మనసులు కానీ ఏమీ లేనటువంటి ఒక ఇనప డబ్బా, దానికి చక్రాలు పెట్టారు అంతే. కానీ జనాలు దానికి వాల్యూ ఇస్తారు. సైకిల్ మీద వచ్చేవాడికి ఒక వాల్యూ, కారులో వచ్చేవాడికి ఇంకో వాల్యూ, హెలికాప్టర్లో వచ్చేవాడికి ఇంకో వాల్యూ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వరల్డ్ ఆఫ్ పొసిషన్స్. ఈ ప్రపంచం ఏంటంటే ఎవరికైతే హ్యావ్స్ కలిగి ఉంటారో వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బాల్స్ విల్ బీ లాస్ట్ ఆల్వేస్ లిటిల్ బాయ్. ద స్పీకర్ రిఫ్లెక్ట్స్ దట్ లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఇన్ఎవిటబుల్. కాబట్టి ఈ జీవితంలో కోల్పోవడం అనేది సర్వసాధారణం. ఓ కుర్రోడా, ఓ అబ్బాయి, కోల్పోవడం సహజం, దాని గురించి వర్రీ అవ్వద్దు.
No one buys a ball back. Money is external. The speaker points out that some things once lost cannot be replaced by money, emphasizing its limited value. చూడండి, మనీ ఈజ్ ఎక్స్టర్నల్ అంటున్నాడు. అంటే డబ్బు అనేది ఏంటంటే బయట విషయం, ఇంటర్నల్ కాదు. ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? ఇంటర్నల్గా తన మొత్తం కోల్పోయాడని. ఏం కోల్పోయాడు? తన దాంతో ఉన్న జ్ఞాపకాలని కోల్పోయాడు. బంతితో జ్ఞాపకాలు ఉన్నాయి. చాలామంది స్నేహితులతో ఆడుకున్నాడు. ఆ నవ్వులు, ఆ చిరునవ్వులు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు. అవి అతను ఏం చేశాడంటే కోల్పోయాడు. ఇంటర్నల్ విషయం చాలా ఉంది, మనీ అనేది ఎక్స్టర్నల్ విషయం. నో వన్ బైస్ ఏ బాల్ బ్యాక్ అంటే అతని ఆనందాలు ఎవరైతే ఉన్నారో అవి మళ్ళీ ఎవరు తేలేరు. బంతి అయితే ఇతను కొనుక్కోవచ్చు, కానీ పాత బంతితో అతనికి ఉన్న అనుబంధం ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. ఇందా చెప్పుకున్నాను ఇంకొక విషయం, అట్లానే ఉంటుందన్నమాట. మనీ అనేది ఈ విషయంలో చాలా లిమిటెడ్ వాల్యూగా ఉంటుంది. హీ ఈజ్ లెర్నింగ్ వెల్ బిహైండ్ హీస్ డెస్పరేట్ ఐస్. అతని కళ్ళు వెదచెంది ఉన్నాయి, బాధతో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ నేర్చేసుకుంటున్నాడు ఈ కుర్రోడు, కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. ద బాయ్ డిస్పైట్ హీస్ విజిబుల్ డెస్పరేషన్ ఈజ్ ఇంటర్నల్లీ లెర్నింగ్ ఏ హార్డ్ లెసన్. ఒక గొప్ప పాఠాన్ని ఈ అబ్బాయి అక్కడ ఒడ్డు మీద ఉండి బాల్ పోయినప్పుడు నేర్చుకుంటున్నాడు. కాబట్టి నేను ఆ అబ్బాయిని కదిలించను, నేను ఆ అబ్బాయికి ఆఫర్ చేయను, నేను వెళ్ళి ఆ బాల్ తేను అని బెర్రీమన్ చెప్తున్నాడు అనమాట. ద ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్, హౌ టు స్టాండ్ అప్. ఈజ్ అండర్స్టాండింగ్ ద నేచర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లాస్. పోగొట్టుకోవడం అనేది చాలా బాధగా ఉంటుంది. కొత్త ఫోను కొనుక్కున్నారు, బయటికి వచ్చారు, ఎవడో తగిలాడు, కింద పడింది, పగిలిపోయింది. ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, లేకపోతే ఆ లాస్కి ఉండేటటువంటి ఏదైతే ఉందో అది ఎంత బాధేస్తుందో చెప్పలేం. ద ఎపిస్టెమాలజీ ఆఫ్ లాస్ అంటే నేచర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ ఏదైతే ఉందో, కోల్పోవడం అనేది వాళ్ళు ఎలా ఉంటాయో ఒకటి కోల్పోతే మనకు అర్థమవుతుంది. అది జీవితంలో చాలా నేర్పిస్తుంది. చాలా, అరే నేను కోల్పోయాను, నాలాగా ఎవడు కోల్పోకూడదు, మనం హెల్ప్ చేయాలి. లేదా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఇది ప్రతిబింబిస్తుంది అనమాట వాళ్ళ జీవితాల్లో. కాబట్టి నేను జాగ్రత్త పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకుంటేనే జీవితం. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు ఒకడు, కానీ ఎప్పుడైతే అన్నీ కోల్పోయి అందరూ ఆడిని వదిలేస్తారో అప్పుడు అర్థమైపోయింది. దెన్ హీ లెర్న్స్ ద లెసన్. అప్పుడు ఆ పాఠాన్ని అతను నేర్చుకొని తన జీవితంలో జాగ్రత్తగా ఉంటాడు. అది నేర్చుకుంటున్నాడు అంటున్నాడు బెర్రీమన్. నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో, ద బాయ్ ఈస్ కమింగ్ టు రియలైజ్ ఏ ట్రూత్ దట్ ఎవ్రీ వన్ మస్ట్ ఫేస్ ఈవెన్చువల్లీ. ప్రతి ఒక్కళ్ళకి ఇది తెలుస్తుంది, కోల్పోవడం అనేది విషయం అనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. అది ఈ అబ్బాయి ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. అండ్ మోస్ట్ నో మెనీ డేస్ హౌ టు స్టాండ్ అప్. Many people face losses frequently and must learn repeatedly how to recover and continue forward. జీవితంలో చాలా నష్టపోతాలని, ఇష్టమైన వాళ్ళని కోల్పోతాం, చావు అనేది ఒకటి ఉంది. అలాంటి జరిగినప్పుడు కూడా మనం నిలబడడం అనేది నేర్చుకోవాలి. ఆ నిలబడడం అనేది ఈ పిల్లవాడికి ఏబీసీల రూపంలో ఈ కోల్పోయినటువంటి బంతి నేర్పిస్తుంది. అందుకని బెర్రీమన్ అతన్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోవట్లేదు. దాని బదులుగా ఏం చేస్తున్నాడంటే ఈ పిల్లోడిని అబ్జర్వ్ చేస్తూ తాను నేర్చుకుంటున్నాడు. ఈ విధంగా ఏంటంటే దిస్ పోయం ఎలక్వెంట్లీ క్యాప్చర్స్ ఏ మూమెంట్ ఆఫ్ పర్సనల్ లాస్. ఆ బంతి పోవడం ఏదైతే మొత్తం ఎక్స్పీరియన్స్ ఉందో ఆ పిల్లవాడు మాత్రమే భరించగలడు. వేరే వాళ్ళకి చెప్తే తీసిపడే 10 సెంట్లు రా, మన భాషలో 10 రూపాయలు రా, ఏంది ఎంత బాధపడతావు, టైం వేస్ట్ చేసుకో మాకు నాన్న బంతి గురించి ఇలా చెప్తాం. కానీ ఆ పిల్లోడికి తెలుసు దాని వాల్యూ ఏంటో. అండ్ ద యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ టు కోప్ విత్ ఇట్. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. కోల్పోయింది కోల్పోతాం, పోయేవాళ్ళు పోతానే ఉంటారు. మనం మాత్రం ఉన్నదాంతో ఉన్న వాళ్ళతో సంతృప్తికర జీవితాన్ని జీవించడం తెలియాలి.
The boy's experience with losing his ball symbolizes a deeper understanding of loss and responsibilities that come with life. కాబట్టి ఈ బంతిని కోల్పోవడం అనేది తనకి ఏం చేస్తుంది అంటే, కోల్పోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది, దాంతో బాధ్యతను నేర్పిస్తుంది, జాగ్రత్త పడ్డాన్ని నేర్పిస్తుంది. ఇదండి టోటల్గా దీనికి సంబంధించి ఏంటంటే ఇంగ్లీష్లో మనం చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. బెర్రీమన్ ఎవరైతే పోయిట్ ఉన్నారో ఆయన మనకి దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి సమాధానాల్ని నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం, ఈ వీడియోలోనే చూద్దాం. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటంటే టోటల్ టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి పాఠ్యాంశాలు, సమరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ వర్క్ బుక్ ఏదైతే ఉందో వాటి యొక్క ఆన్సర్స్ కానివ్వండి, అవి టోటల్ గ్రామర్ సంబంధించినటువంటి వీడియోస్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, ఈ విధంగా టోటల్ గ్రామర్ చేయబడినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సప్లిమెంటరీ రీడర్కి సంబంధించినవి ఇవన్నీ జస్ట్ ప్లేలిస్టులు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, డిస్క్రిప్షన్స్ వీటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా 10 లింక్ అని మీరు గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఈ ప్లేలిస్టులు మీకు రిప్లైగా ప్రొవైడ్ చేయబడతాయి. పేజ్ నెంబర్ 47లో గనక మీరు గమనించినట్లయితే అక్కడ మీకు బాల్ పోయం, ఈ బంతి పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే మీకు కనబడడం జరుగుతుంది. మొదటి ప్రశ్న గనక మీరు చూసినట్లయితే, వై డస్ ద పోయిట్ సే ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్? నేను అతని విషయంలో కలగజేసుకోదలుచుకోవట్లేదు అని ఎందుకు అనడం అయితే జరిగింది? ఎందుకు ఆ మాటని పోయెట్ ఉపయోగించాడు? అది మనకి ఆ తర్వాత, వై డజంట్ హీ ఆఫర్ హిమ్ మనీ టు బై అనదర్ బాల్? ఇంత చూస్తున్నాడు ఆ పిల్లోడు బంతిని పోగొట్టుకొని చాలా చాలా బాధపడుతున్నాడు. మరి అలాంటి సందర్భంలో ఎందుకని రచయిత లేదా కవి ఎవరైతే ఉన్నారో, అరే అబ్బాయి నేను ఇప్పిస్తాలేరా, బాధపడమాకురా, మహా అయితే 10 సెంట్స్ అవుతాయి, ఎంతో కొంత డబ్బులు అవుతాయి, అంతే కదా, కాబట్టి నేను ఇస్తాను నీకు, నువ్వు బాధపడమాకు, నేను నీకు ఖచ్చితంగా ఇస్తాను అనేసి ఎందుకు అనలా? అరే నేను కలగజేసుకోదలుచుకోలేదబ్బాయి అని ఎందుకు పోయేట అంటున్నాడు? అదే అడిగాను అనమాట. అదే ఇప్పిస్తే సరిపోద్ది, వాడు బాధపడుతున్నాడు, అయ్యో చాలా గుండెలు ఇదైపోతున్నాయి, వణికిపోతున్నాడు, ఇవన్నీ ఎందుకు అనవసరంగా? వెళ్ళి మన భాషలో 10 రూపాయలు ఇచ్చేస్తే బాల్ కొనుక్కుంటాడు. ఎందుకని కలగజేసుకోవాలా? ద పోయిట్ సేస్ ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్. ఈ విషయంలో నేను అతని దగ్గరికి వెళ్ళి కలవను, ఈ విషయంలో కలగజేసుకోను. బికాస్ హీ వాంట్స్ ద బాయ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్. జీవితంలో ఎప్పుడు పొందడమే కాదు, లాస్ కూడా ఉంటుంది, నష్టపోవడం కూడా ఉంటుంది. మన వ్యక్తిత్వం అనేది నష్టపోయినప్పుడు మనం నిలబడేటటువంటి విధానాన్ని బట్టి, కృంగిపోకుండా మనం ఉండేటటువంటి విధానాన్ని బట్టి మన జీవితం నిర్ణయించబడుతుంది, మనం ఏంటో తెలుస్తుంది. దిస్ టీచర్స్ ద బాయ్ దట్ లాస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఆ అబ్బాయికి కోల్పోవడం కూడా జీవితంలో అత్యంత ముఖ్యమైనది అనే విషయం తెలియాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ అనేది తెలియజేయడానికి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ అనేది ఆ అబ్బాయికి తెలియడానికి, అలానే లాస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలియడానికి పోయిట్ ఏం చేస్తున్నాడు అంటే, ద పోయిట్ డస్ నాట్ ఆఫర్ మనీ ఫర్ ఎ న్యూ బాల్ బికాస్ ఇట్ వుడ్ మేక్ ద లెసన్ ఆఫ్ లాస్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీనింగ్లెస్. అందుకని ఇతను డబ్బులు అయితే ఇట్లా ఎందుకు ఇట్లా తెలియాలి, అతని కోల్పోవడం అనే విషయం తెలియాలి, కోల్పోతే ఎంత బాధో తెలియాలి. అది తెలిస్తే నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అప్పుడు ఒకవేళ డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, మనీ ఈజ్ ఎక్స్టర్నల్, కానీ డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఈ లెసన్ ఆఫ్ లాస్ అనేది మిస్ అవుతుంది. అది మిస్ అవడం వల్ల ఏం జరుగుతుంది? అతను నెక్స్ట్ జాగ్రత్తగా ఉండడు, అతను ఏమాత్రం కూడా రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎదగడు. కాబట్టి అందుకని పోయిట్ ఏం చేశాడంటే చూస్తూ ఉన్నాడు ఏంటో అని, అంతే తప్ప ఏ విధంగా కలగజేసుకోలేదు, డబ్బులైతే మాత్రం ఇవ్వలేదు. స్టేరింగ్ డౌన్ ఆల్ హీస్ యంగ్ డేస్ ఇన్ టు హార్బర్ వేర్ ఈజ్ బాల్ వెండ్. క్వశ్చన్ నెంబర్ 2 చూస్తున్నాం మనం. డూ యూ థింక్ ద బాయ్ హ్యాస్ హ్యాడ్ ద బాల్ ఫర్ ఏ లాంగ్ టైమ్?
మీకు అనిపిస్తుందా ఇప్పుడు ఇదంతా చదివారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, దీన్ని బట్టి పిల్లవాడి దగ్గర ఆ బంతి అనేది ఎక్కువ కాలం ఉందని మీరు భావిస్తున్నారా? ఈజ్ ఇట్ లింక్డ్ టు ద మెమరీస్ ఆఫ్ డేస్ వెన్ హీ ప్లేడ్ విత్ ఇట్? అతనికి ఆ యొక్క జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో ఆ బంతితో అవి లింక్ అయి ఉన్నాయంటారా? జ్ఞాపకాలు ఉన్నాయంటారా? ఈజ్ ఇట్ లింక్ టు ద మెమరీస్ ఆఫ్ డేస్ వెన్ హీ ప్లేడ్ విత్ ఇట్? జ్ఞాపకాలు అనేవి ఉన్నాయంటారా? దాంతో ఆ బంతితో చెరగనటువంటి ముద్ర అనేవి ఆ బంతి తన జీవితంలో వేసిందని భావిస్తున్నారా? ఈ విధంగా క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అంటే ఏం లేదు, సింపుల్గా బంతితో అతనికి ఏమైనా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందా? ఎస్. ఆన్సర్ ఏంటి? అవును. ఇట్ సీమ్స్ ద బాయ్ హ్యాడ్ ద బాల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. చాలా కాలం నుంచి ఆ బంతి ఆ పిల్లోడి దగ్గర ఉంది. వెన్ ఇట్ ఫెల్ ఇన్ టు వాటర్లో పడినప్పుడు హీ రిమెంబర్డ్ ఆల్ హీస్ హ్యాపీ చైల్డ్హుడ్ మూమెంట్స్ విత్ ఇట్. ఆ బంతి ఒక్కటే పోలా, ఆ బంతి జస్ట్ ఏముంది 10 cents 1 dime అంతే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పిల్లోడు ఏదైతే ఆనందాలను అనుభవించాడో ఆ ఆనందాలన్నీ కూడా ఆ బంతితో పోయినాయి. అవి లెక్క కట్టలేం, దానికి ఇంత డబ్బులని కూడా చెప్పలేం. హీ రియలైజ్ దోస్ మూమెంట్స్, అవన్నీ కూడా గుర్తుకొచ్చినాయి. లైక్ ద బాల్ వుడ్ నెవర్ కమ్ బ్యాక్. అది ఈ బంతిని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో తన జ్ఞాపకాలు తన ఆనందాలు దాంతో ఎట్లా అయితే పంచుకున్నాడో, అంటే ఆ బంతితో ఫ్రెండ్స్తో ఆడుకొని ఉండొచ్చు, కొత్త ఫ్రెండ్స్ చేసుకొని ఉండొచ్చు, ఆ బంతి బోర్ కొట్టినప్పుడు తనకి స్నేహితుడిగా ఎవరు లేనప్పుడు తనకి చాలా దగ్గరగా ఆ బంతి ఉండొచ్చు, తన బోర్ ఫీల్ అవ్వకుండా విసుగు కలగకుండా ఎంతో చక్కగా అది ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు. కాబట్టి అవన్నీ కూడా వెనక్కి రావు. హీ కుడ్ గెట్ న్యూ బాల్స్. అతనికి కావాలంటే మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఏడ్చి ఆ బంతిని మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు. అండ్ మేక్ న్యూ మెమరీస్, కొత్త మెమరీస్ కూడా చేసుకోవచ్చు. బట్ ద వన్స్ లాస్ట్ విత్ ద బాల్ ఆర్ గాన్ ఫర్ ఎవర్. కానీ ఆ బంతితో ఉన్నటువంటి ఏదైతే అనుబంధం ఉందో ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తెచ్చుకోలేడు. ఆ బంతి ఎలా అయితే పోయిందో అట్లానే అది కూడా మిస్ అయింది అన్నమాట, అది కూడా పోతున్నాయి. అవన్నీ మెమరీస్ అవన్నీ కూడా కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి. క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసాం. వాట్ డస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ పొసిషన్స్ మీన్? ఈ వరల్డ్ ఆఫ్ పొసిషన్ అంటే కలిగి ఉండడం అండి. వరల్డ్ ఆఫ్ పొసిషన్స్ అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఏదో ఒకటి కలిగి ఉండాలని తాపత్రయపడేటటువంటి ప్రపంచం. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, ఈ విధంగా ఉంటుంది ప్రపంచం అనేది. చూద్దాం. ఇన్ ద వరల్డ్ ఆఫ్ పొసిషన్ రిఫర్స్ టు ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గర ఒకరి దగ్గర స్మార్ట్ వాచ్ ఉందనుకోండి, అతన్ని వాల్యూ ఇస్తారు. ఒకరి దగ్గర క్రికెట్ బ్యాట్ ఉందనుకోండి, వాడితో ఆడుకోవచ్చని వాడి చుట్టే తిరుగుతూ ఉంటారు. కాబట్టి దిస్ ఈజ్ ఏ వరల్డ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్. ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ మెటీరియల్ థింగ్స్ అనమాట ఇదంతా కూడా. అంటే ఎవరి దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే మొత్తం కూడా నిర్ణయించబడుతూ ఉంటాయి. పీపుల్ ఓన్ వేరియస్ ఐటమ్స్ లైక్ ల్యాండ్, ప్రాపర్టీ అండ్ మనీ. నేను స్టూడెంట్స్ విషయం దగ్గరకు వచ్చేసి చెప్పాను అనమాట. ఏంటది? ఒక బ్యాట్ ఉంటేనో ఒక స్మార్ట్ వాచ్ ఉంటేనో. కానీ నిజ జీవితంలో ఏంటంటే పెద్దోళ్ళైనాక భూమో ఆస్తో డబ్బులో ఇవి అనమాట. ఇన్ ద పోయం ద పోయిట్ సజెస్ట్ దాట్ లూజింగ్ ద బాల్ మే సీమ్ మైనర్. ఇక్కడ ఒక పిల్లోడు ఒక బాల్ పోగొట్టుకోవడం అనేది చాలా చిన్న విషయం, కానీ బట్ ఇట్ హెల్ప్స్ ద బాయ్ అండర్స్టాండ్ ద ఫీలింగ్ ఆఫ్ లాస్ అండ్ ద మెమరీస్ టైడ్ టు ఇట్. కానీ తర్వాత అతను చాలా నెక్స్ట్ టైము ఆ బాల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎలా పడితే అట్లా దాన్ని వినియోగించడు. చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా అసలు దాన్ని విడిచిపెట్టడు, జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే పోతుంది అంటే గతంలో తాను పోగొట్టుకున్న బంతి ఏదైతే ఉందో ఆ బంతి తాలూకు జ్ఞాపకాలను వచ్చామో ఇది పోయిద్దేమో కాబట్టి జాగ్రత్తగా ఆడుకోవాలి. ఇవన్నీ కూడా మెమరీస్ ఇవన్నీ పోయినాయి యాక్చువల్గా పాత బంతితోనే. ఇప్పుడు కొత్త బంతి వచ్చింది అనుకోండి, కొత్తది కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే జరుగుతుంది. ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి కాబట్టి
నెక్స్ట్ టైము చాలా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తాడు. ఇక మనం 4th క్వశ్చన్ చూడబోతున్నాం. డూ యూ థింక్ ద బాయ్ లాస్ట్ ఎనీథింగ్ ఎర్లియర్? ఇప్పుడు అడుగుతున్నాను అనమాట, మీకు ఏమనిపిస్తుంది, ఈ బాలుడు అంతకుముందు ఏమైనా పోగొట్టుకున్నాడా? ఏదైనా పిక్ అవుట్ ద వర్డ్స్ దట్ సజెస్ట్ ద ఆన్సర్. యాక్చువల్గా ఈ అబ్బాయి దగ్గర ఏవైనా వస్తువు ఇంతకుముందు ఈ విధంగానే బంతిని పోగొట్టుకున్నట్టుగా హార్బర్లో నీళ్ళల్లో పడిపోయింది, వెళ్ళి స్విమ్మింగ్ తెచ్చి తీర్చుకునేంత లేదు. ఓకే, కాబట్టి ఈ ఓడరేవులో అట్లా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇతను ఏదైనా ఇంతకుముందు పోగొట్టుకున్నది ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ఉంటే దానికి సంబంధించిన రుజువులు ఉంటాయి కదా పోయంలో, అవి చూపించు అనేసి అడుగుతున్నారు ఇక్కడ. నో, ఆన్సర్ ఈజ్ నో. లేదండి, ఏం పోగొట్టుకోవాలా. ఇట్ సీమ్స్ దట్ బాయ్ డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ ఎర్లియర్. ఇంతకుముందు అబ్బాయి ఏం పోగొట్టుకోవాలా. ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద వర్డ్ ఈ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ in a world of possessions. This line suggests that sense of loss gave him an experience of understanding how several precious moments are lost with the loss of a particular object. కాబట్టి కొంతమంది వస్తువులతో పాటు ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటారు, అంటే దాంతో పాటు లింక్ అయినటువంటిది అనమాట. సపోజ్ ఒక బ్రాస్లెట్ ఉంటుంది, లేకపోతే ఒక చైన్ ఉంటుంది. అది జస్ట్ చైనో బ్రాస్లెటో కాదు, ఇట్ ఈస్ ఫ్రమ్ ద లవ్డ్ వన్స్. అంటే వాళ్ళు ప్రేమించిన వ్యక్తుల దగ్గర నుండి వచ్చింది కాబట్టి వాళ్ళని ప్రేమిస్తుంటారు. కాబట్టి ఏం జరుగుతుంది అంటే దాన్ని కూడా అంతే ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ పిల్లవాడికి ఇంతకుముందు పోగొట్టుకొని ఉండొచ్చు కానీ జ్ఞాపకం లేదు. చిన్నపిల్లవాడు చాలా పోగొడతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇతని ఇంతకుముందు జ్ఞాపకంలో ఏవి పోగొట్టుకున్నట్టు లేదు. లేకపోతే ఇంత బాధపడ పోయిందా, అరే కొత్తది కొనుక్కుందాంలే అని అయినా అనుకుంటాడు. అరే జాగ్రత్తగా ఉండాల్సింది కదా అనేసుకొని ఏం చేస్తాడు, అనుభవం కొద్దీ మళ్ళా వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే ఈసారి జాగ్రత్త పడతాడు. కానీ ఇవి ఇక్కడ జరగట్లా. ఇక్కడ ఏం జరుగుతుంది, బాధపడుతూ అంతే దిగాలు పడుతూ ఉన్నాడు. పోయేట్టు ఈ బాలునే చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం కోల్పోలే ఇతను. హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్స్ ఇన్ వరల్డ్ ఆఫ్ పొజిషన్స్. పొజిషన్లో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే పోగొట్టుకోవడం అనేది ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనిషి రోజు కూడా తన వయసును పోగొట్టుకుంటూ ఉంటాడు. పెద్ద అయ్యే కొద్దీ రకరకాల వాటిని పోగొట్టుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఈ పోగొట్టుకుంటున్నప్పుడు నిలబడడం అనేది తెలియాలి. ఒక వ్యక్తి ఏ విధంగా తాను గట్టిగా నిలబడతాడో, కోల్పోయినా కానీ జీవితంలో ఎన్నో కోల్పోయినా కానీ ఏ విధంగా నిలబడతాడు అనేటటువంటి విషయాన్ని బట్టే ఆ వ్యక్తిత్వం అనేది నిర్ధారించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అతనికి ఏదైతే పోగొట్టుకున్నాడో దాని వలన దాంతో లింక్ అయినటువంటి ప్రెషస్ మూమెంట్స్ని కూడా కోల్పోయాడు. ఇంతకుముందు ఏది కోల్పోలేదు ఈ అబ్బాయి. కాబట్టి మనం ఏం రాయాల్సిన అవసరంలా, జస్ట్ ఏం చేసామంటే ఇతను కోల్పోలేదు కాబట్టి నెక్స్ట్ దానికి సమాధానం అవసరంలా. ఇక్కడ కోల్పోయిన దాంతో ఏం కోల్పోయాడు, తన యొక్క మెమరీస్ని కూడా కోల్పోయాడు అని రాశాం. తర్వాత ప్రశ్నకి మూవ్ అవుదాం. క్వశ్చన్ నెంబర్ 5. వాట్ డస్ ద పోయిట్ సే ద బాయ్ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ ద బాల్? ఇప్పుడు కవి ఏం చెప్పాడు, ఏదో నేర్చుకుంటున్నాడు ఈ అబ్బాయి. ఏం నేర్చుకుంటున్నాడు, తాను పోగొట్టుకున్న దాన్ని బట్టి ఏదో నేర్చుకుంటున్నాడంట. ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ యువర్ వర్డ్స్. పిల్లోడు నేర్చుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు, బాల్ పోయింది, బాల్ వంకే చూస్తున్నాడు. అరే బాల్ పోయిందే, చక్కగా నా ఫ్రెండ్స్తో ఆడుకున్నానే, అరే ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు ఆ బాల్ వల్ల నాకు, అరే ఒంటరిగా ఉన్నప్పుడు నాతో భలే ఫ్రెండ్ లాగుందే, దాంతో కూడా మాట్లాడుకుని అరే అటు పోవద్దు ఇటు పోవద్దు, అరే అలా దూకొద్దు అని అనుకున్నానే, ఇవన్నీ కూడా అనుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ద పోయిట్ కన్వేస్ దట్ ద బాయ్ లెర్న్స్ టు కోప్ విత్ ద లాస్ ఆఫ్ హీస్ బాల్. కోప్ విత్ అంటే రియాలిటీకి వస్తున్నాడు, బాల్ పోయింది, ఇంతకాలం తనతో ఆడుకున్నటువంటి ఆ బంతి ఏదైతే ఈ అనుకుంటున్నాడే అనుభవాలు, ఇవన్నీ కూడా అరే ఇక అయిపోయింది, బాల్ ఈరోజుతో ముగిసిపోయింది, బంతి పోయింది అనే విషయాన్ని జీర్ణించుకుంటున్నాడు. ఎక్స్పీరియన్సింగ్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్, బాధపడుతున్నాడు.
he realizes that important things in life can be lost and cannot be replaced. కొన్ని కొన్ని ఉంటాయండి జీవితంలో కోల్పోతాం, వాటిని మరలా రీప్లేస్ చేసుకునేటటువంటి విధానం అయితే ఉండదు, ఏమాత్రం ఉండదు. దిస్ లాస్ గివ్స్ హిమ్ ఫస్ట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఏం చేస్తుందంటే బాధ్యతని నేర్పుతుంది. ఎప్పుడైతే కోల్పోతామో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నేర్పిస్తుంది. అందుకనే ఇప్పుడు తల్లిదండ్రులు ఒక వస్తువుని కొనిపిస్తారు. ఎప్పుడైతే తండ్రో తల్లో కొనిపిస్తారో ఆ వస్తువు పట్ల వాళ్ళు ఏంటంటే ఈ పిల్లోడు జాగ్రత్తగా వాడుకుంటారు, ఎంతో కష్టపడి కొనిచ్చానని ఉంటుంది. పిల్లోడికి అలా ఉండదు, ఇట్స్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్. దాన్ని ఏం చేస్తాడు, వెంటనే పాడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ పిల్లోడు ఏం చేస్తున్నాడంటే రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత అనేది నేర్చుకుంటున్నాడు. అప్పటిదాకా లేదది. ద బాయ్ లెర్న్స్ టు మూవ్ ఆన్ అండ్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ లాస్. అతను కోల్పోవడం అంటే ఏంటో అతనికి ఇప్పుడు అర్థమవుతుంది. కోల్పోవడం అంటే 10 రూపాయలు కోల్పోలే, బాల్తో చాలా కోల్పోయాడు, అది అర్థమైంది. అది అర్థమైనప్పుడు అతని యొక్క ప్రవర్తన అనేది చాలా డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. అది ఇక్కడ మనకేందంటే ఇక్కడ పోయిట్ ఏం చెప్తున్నాడు, ఏదో నేర్చుకుంటున్నాడు. అంటే ఏం నేర్చుకుంటున్నాడంటే ఫస్ట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అది నేర్చుకుంటున్నాడు, బాధ్యత నేర్చుకుంటున్నాడు. తాను గనక కోల్పోతే ఒక బంతినే కాదు కోల్పోయింది, దాంతో కూడినటువంటి మెమరీస్ని కూడా కోల్పోతాడు. కాబట్టి నెక్స్ట్ టైము రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటాడు, జాగ్రత్త చేసుకుంటాడు. ఎవరైనా ఈ విధంగానే చిన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండడం, తర్వాత రెస్పాన్సిబుల్ మనం ఈ విధంగానే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, హ్యావ్ యూ ఎవర్ లాస్ట్ సంథింగ్ యూ లైక్డ్ వెరీ మచ్? ఇక్కడ మనల్ని ప్రశ్న ఏం అడుగుతున్నాడంటే ఎప్పుడైనా మీరు బాగా మీకు నచ్చింది కోల్పోయారా? రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ హౌ యూ ఫెల్ట్ దెన్ అండ్ సేయింగ్ వెదర్ అండ్ హౌ యూ గెట్ ఓవర్ యువర్ లాస్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇట్లానే పిల్లోడు బంతి పోయింది, ఈ బంతి ఫిలాసఫీ మొత్తానికి చెప్పుకొచ్చాడు మనకి పోయిట్ ఎవరైతే ఉన్నారో అతను. బాగానే ఉంది, చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన జీవితంలో అడుగుతున్నారు, ఏమైనా మీరు లాస్ అయ్యారా? అయితే దాని గురించి చెప్పండి, ఒక పారాగ్రాఫ్ అనేది రాయండి అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. మనం ఏదో ఒకటి రాసేస్తాం. ఎస్, అవును రాసేయండి. ఐ లాస్ట్ మై పెట్ డాగ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్లో పెంచుకునే కుక్క పిల్ల అనేది చనిపోయింది. వెన్ హీ వాస్ 5, 5 ఏళ్ళు అప్పుడు తనకి. వన్ డే వైల్ ప్లేయింగ్ విత్ హిమ్ ఇన్ ద గార్డెన్, నేను ఆడుకుంటున్నాను కుక్కతో గార్డెన్లో. ఐ త్రూ ఏ బాల్ దట్ రోల్డ్ ఇన్ టు ద స్ట్రీట్, నేనేం చేసా, ఒక బంతిని ఇసేసి మా పెట్ డాగ్ని తెమ్మని చెప్పా. అదేం చేసింది, వెంటనే రోడ్డు మీదకి వెళ్ళడం అయితే జరిగింది. మై డాగ్ చేజ్డ్ ఇట్, ఆ బంతి రోడ్డు మీద వెళ్ళిన బంతిని ఇదేం చేసింది అంటే కుక్క వెంట పడ్డం మొదలెట్టింది. అండ్ స్పీడింగ్ కార్ హిట్ హిమ్, వెంటనే చాలా స్పీడ్గా వస్తున్నటువంటి కారు దాన్ని ఢీకొట్టింది. ఐ ఫౌండ్ హిమ్ ఇంజర్డ్ అండ్ రష్డ్ హిమ్ టు హాస్పిటల్, వెంటనే దాన్ని ఏం చేసాం, కుక్కని హాస్పిటల్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. బట్ ఇట్ వాస్ టూ లేట్, కానీ చాలా చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికి. హీ డైడ్ ఫ్రమ్ హిజ్ ఇంజరీస్, చాలా దెబ్బలతో అది అక్కడ చనిపోవడం అయితే జరిగింది, గాయాలతో చనిపోవడం జరిగింది. ఐ వాజ్ డెవస్టేటెడ్ బట్ ఈవెన్చువల్లీ రికవర్డ్, కానీ చాలా బాధేసింది, కానీ తర్వాత ఏం జరిగింది, కోలుకోవడం అనేది జరగడం జరిగింది. ద మెమరీ స్టిల్ ఫ్రెష్, ఇప్పుడు కూడా ఈ నిమిషం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ మిస్ హిమ్ డియర్లీ, చాలా చాలా నేను ఆ కుక్కనైతే మిస్ అవుతున్నాను అనేసి మనం రాసాం. యాక్చువల్గా ఇలాంటి అనుభవాలు కొన్ని ఉంటాయి. మనం మంచిగా ఇప్పుడు ఏం చేస్తాం, కొన్నిసార్లు గాలిపటాలు కొంటాం. గాలిపటం అబ్బా, అసలు గాలిపటం జనరల్గా ఎవరికైనా ఏ పెద్దోళ్ళని అడిగితే పోవడమో చినిగిపోవడమో తెగిపోవడమో ఏదో ఒకటి జరిగిద్ది. ఏ గాలిపటం కూడా 20-40 ఏళ్ళు ఇళ్లలో ఉన్న రికార్డులు లేవు. కానీ తెలిసిన పిల్లలు ఏం చేస్తారు, ఆడుతూ ఉంటారు. కానీ ఎవడో వచ్చి పక్క గాలిపటం ఏం చేస్తుంది, తెంపేస్తుంది, లేదా చినిగిపోతుంది, లేదా చెట్టుకి లేదా వైరుకో చుట్టుకుపోతుంది. చాలా బాధేస్తుంది, బాధపడతారనమాట.
తర్వాత అదేమవుతుంది, అలవాటైపోతుంది, జాగ్రత్త చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ విధంగా మనం అయితే జీవితంలో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్‌గా మనకు సంబంధించి ప్రశ్నలు అయన్నీ కూడా. మీరు సింపుల్‌గా ఏదైతే మీరు ప్లే లిస్ట్‌లు చూడాలనుకుంటే సింపుల్‌గా మీరు 10 లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ప్లే లిస్ట్‌లనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.